హరిహర వీరమల్లు సినిమా బాగా తెలుగోడి గొప్పతనం గురించి తెలుగోడి చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా నటించారు. ఈ చిత్రం కథాంశం చాలా బాగుంది. మన తెల్లదొరలకు గడగడగడ ఉచ్చబోయించిన మన తెలుగోడి గొప్పతనం చరిత్ర ఈ సినిమాలో ఉన్నది. ఈ సినిమా కథాంశం చాలా బాగుంది. మన క్రిష్ గారు ఈ చిత్రానికి కథ అందించారు. దర్శకులు కూడా చాలా అద్భుతంగా ఒక రాజమౌళి బాహుబలి సినిమా ఒక త్రిబుల్ ఆర్ సినిమా చూస్తే ఎంత ఎంజాయ్గా ఉంటామో అంత ఫీలింగ్ ఉంది సినిమాలో. చాలా బాగా ఉంది. దర్శకత్వం బాగుంది. సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా నటించారు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్కి చూస్తే వేరే లెవెల్లో ఉండేది, కానీ ఈ సినిమాలో చూస్తే చాలా వేరే లెవెల్లో ఉంది అనమాట. కథను బాగా ఎంచుకున్నారు. కథాంశం బాగుంది. ఫైట్లు చేసే సన్నివేశాలు కావచ్చు, ఇంకా మన తెల్లదొరలతో పోరాడే సన్నివేశాలు కావచ్చు, చాలా అద్భుతంగా ఉన్నాయి. సినిమా ఒకసారి అందరూ చూడండి. నాకు మాత్రం బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ ఒక లెవెల్లో నటించారు ఇందులో. నాకు మాత్రం ఒక చరిత్ర నిలిచిపోతుంది సినిమా. అమ్మ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కాదు. మొదగా నేను చెప్పేది ఏంటంటే సినిమా చరిత్ర గురించి తెలుసుకోవాలి. మన తెలుగోడి చరిత్ర అంటే ఏంది, అసలు హరిహరి వీరమల్ల ఎవరు, హరిహరి వీరమల్ల ఎందుకు వచ్చి యుద్ధం చేసిండు, తెల్లదొరలతో ఎందుకు ఫైట్ చేసిండు అనే చరిత్ర మనకు తెలియదు కదా. సినిమా చూస్తే ఆ చరిత్ర ఏందో తెలుస్తుంది అనమాట. అందుకని హరిహరి వీరమల్ల కథను ఎంచుకున్నారు దర్శకులు. హరిహరి వీరమల్ల మన తెలుగోడే తెల్లదొరలతో పోరాడిండు. మన ఢిల్లీ కోటలో పోయి కూడా పోరాడొచ్చిండు హరిహర వీరమల్లు. ఆ తెలుగు చరిత్ర గురించి తెలుసుకోవాలి అమ్మా, అందరు చూడాలి. ఇది మంచి కథాంశం.